ఈ అడిగిరా నీకేనవి ఈరోజు కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు ఏదైతున్నదో వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఈ రాష్ట్రంలోని అంతర్భాగమైనటువంటి భద్రాద్రికి చెందినటువంటి ఒక 7 మండలాలతో పాటుగా సీలేరు పవర్ ప్రాజెక్ట్, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఆంధ్ర రాష్ట్రానికి అప్పగించబడే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో దాన్ని నిలువరింప చేయడం లోపల సఫలీకృతం కాకపోవటం నిజంగా దురదృష్టకరంగా పేర్కొంటున్నాను చెప్పండి. అంటే ఎందుకు ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది చెప్పంటే, మేము అంటే మెడల్ వచ్చి తెలంగాణ సాధించమని చెప్పండి. తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ నాయకులు మాకేం మెహర్బానీ కాదు, మేము కేంద్రాన్ని ఏదైతుందో మేము మెడల్ వచ్చి తెలంగాణ తెచ్చినాం, ఇది మా గొప్పతనం చెప్పి. మరి అటువంటి ఒక ఉద్యమ నాయకులు ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఒక ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా నువ్వు తెలంగాణ హక్కులు పరిరక్షించలేకపోయినావు అని చెప్పంటే మరి అది నీ అసమర్థతగా భావించాలనా? పట్ల ఉండేటువంటి ఒక చిత్తశుద్ధిని మరి శంకించాలని చెప్పట్టు. ఆనాడు ఏదైతుందో 17 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే తెలంగాణలో టీఆర్ఎస్కి వెళ్ళి 11 మంది గెలిచిందా. అవుట్ ఆఫ్ 17, 11 పార్లమెంట్ మెంబర్స్ ఫ్రమ్ టీఆర్ఎస్. కాంగ్రెస్ ఇద్దరే ఇద్దరు అని చెప్పంటున్నాయి. ఒకటి నంది ఎల్లయ్య గారు నాగర్ కర్నూలుకి వెళ్ళి, సుఖేందర్ రెడ్డి గారు నల్గొండకి. 11 టీఆర్ఎస్ గెలిచింది, ఒకటి టీడీపీ, ఇదే మల్లారెడ్డి, ఒకటి వైఎస్ఆర్సీపీ, ఒక బీజేపీ, ఒక ఎంఐఎం. కాంగ్రెస్ మొత్తం గెలిచింది 2, 11 టీఆర్ఎస్ గెలిచింది అంటున్నాయి. నువ్వు 11 మంది పార్లమెంట్ సభ్యులు నీకు అప్పగిస్తే తెలంగాణ రాష్ట్రానికి అధినేతగా నువ్వు తెలంగాణ హక్కులు పరిరక్షిస్తావు అనే భావంతో నీకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పిస్తే నువ్వేదైతుందో తెలంగాణ హక్కులు పరిరక్షించలేకపోవడంతో. కానీ దీంతోనైనా ప్రజలు గ్రహించాలని చెప్పి అంటున్నా. దీంతోనే ప్రజలు గ్రహించాలి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధికి నేను నిదర్శనంగా పేర్కొంటున్నాను చెప్పండి. ఇలా రాష్ట్రం ఏర్పాటుతోనే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందని ఊహించి కూడా లెట్ వాట్ మేకప్ ఇలా విద్యార్థులు, నిరుద్యోగ యువత ఆత్మ త్యాగాలు, బలిదానాలకు ఒక ముగింపు పలకాలి. ఈ అంశాన్ని శాశ్వత పరిష్కారం కనుగొనాలని భావనతో నిలుతున్నదో మరి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రదాతగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పండి. సంబంధిత ఈ అంశాన్ని అయితే సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం, కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం. ప్రత్యేకంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతున్నదో జిల్లాలో రైతాంగానికి ఆత్మస్థైర్యం కలిగించే విధంగా భవిష్యత్తులో మిల్లర్ల నుండి ఏ విధమైనటువంటి ఒక ధాన్యం సేకరణలో ఇబ్బందులు ఎదురు కాకుండా రైతాంగానికి అండగా నిలవడానికి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలియజెప్పే విధంగా ఏదైతుందో ఇవాళ అందరం కూడా మేము జిల్లా కలెక్టర్ గారికి ఈ అంశం పట్ల ఏదైతుందో ఈ మిల్లులు అన్ని తనిఖీ చేసి, ఒకటి రికవరీ ప్రాసెస్, 2 క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. సోదరు భవిష్యత్తులో ఏదైతుందో ఇట్లా ఈ విధమైన దోపిడీ గురి కాకుంటున్న ఒక భావంతో మరి మేము రిటర్న్గా విజ్ఞప్తి చేసి లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో పేర్కొనడం జరిగింది. అట్లా ఏదైతుందో శాండ్ అండ్ ల్యాండ్ మైన్స్, శాండ్ అండ్ ల్యాండ్ మొత్తం గుట్టలు తవ్వేస్తుండే, గుట్టలు అని చెప్పి అంటున్నారు. మొత్తం గుట్టలు తవ్వేస్తుండ్రు, వాగులు నదులని తవ్వేస్తున్నాయి. ఈ అక్రమ మైనింగ్, అక్రమ ఇసుక తరలింపు. ఇప్పుడు నిర్మాణ రంగంలో మనకు కావాల్సిన ఇసుకను అందుబాటులో ఉంచవలసిన బాధ్యత జిల్లా అధికార యంత్రాంగంపై ఉన్నది. నిర్మాణ రంగానికి కావాల్సిన ఇసుకను అందుబాటులో ఉంచవలసినటువంటి ఒక బాధ్యత జిల్లా అధికార యంత్రాంగంపై ఉన్నది. మీరు ఇసుకను అందుబాటులో ఉంచండి, లీగల్ వేగా వాళ్ళకు అవకాశం కల్పించండి. కానీ జిల్లాకి వెళ్ళి ఏదైతుందో ఇతర ప్రాంతాలు తగ్గిపోయేటప్పుడు ఇసుకను మాత్రం నిరూపించాలని చెప్పండి. అట్లా ఈ గుట్టలు తవ్వడం చెప్పడం గతంలో ఎప్పుడు చూడలేదు చరిత్ర. మట్టిని అమ్ముకునే చరిత్ర ఇప్పుడే గమనిస్తుంది. ఇదివరకు గతంలో ఎప్పుడైనా ఉంటే ఇంత బెందడి కోసం పోసుకుందిరా.
ఎవరికి వాళ్ళు ఇల్లు కట్టుకోవడం పెద్దల కోసం పోసుకుందాం. బికమ్ మాఫియా. ఈ అక్రమ మైనింగ్ కూడా నిరోధించాలని చెప్పని కూడా కరెక్ట్గా విజ్ఞప్తి చేయడం జరిగింది. వాళ్ళు కూడా పాజిటివ్గా స్పందించారు. తప్పకుండా ఈ అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకుంటామని చెప్పన్నారు. ఈ రైస్ మిల్లర్లపై తనిఖీ కూడా తత్వమే చేపట్టి ముమ్మరం చేసి మరి ఈ నిల్వలు లేని అంటే ఏవైతే తక్కువ వేరియేషన్స్ వస్తాయో వాళ్ళపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం, రికవరీ ప్రాసెస్ అండ్ క్రిమినల్ చర్యలు కూడా మరి ఏ విధంగా మేము ఇనిషియేట్ చేయడంతో దాంట్లో పరిశీలిస్తామని చెప్పి కూడా వారి పేరు. వాస్తవం మీరు అనేది వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి అసలు ఈ రాష్ట్ర రోడ్డు వ్యవస్థను పూర్తి నిర్వీర్యం చేసిందంటారు. తెలంగాణ రాష్ట్రం అని అంటే ఉమ్మడి రాష్ట్రం అంటే మెరుగైన పాలన వస్తుందని భావించడం కోరుకున్నాం కూడా. ఒకప్పుడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. అప్పుడు పెద్ద రంజయ్య గారు ముఖ్యమంత్రి ఉండగా చెప్పంటుండే ఆర్టీసీ అనేది కేవలం లాభాల కొరకు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ కాదని. ఒకటి కార్మికుల ఉద్యోగ భద్రత, రెండోది గ్రామీణ ప్రాంత మారుమూల గ్రామాలకు ఏదైతుందో రవాణా సౌకర్యం కల్పించాలి. రోడ్డు లేనినాడు కూడా బస్సులు వేసి గుర్తుంచుకోండి. రోడ్డు సౌకర్యం బీటీ రోడ్డు లేనినాడు కూడా బస్సు సౌకర్యం కల్పించారు కాంగ్రెస్ పార్టీ అన్నాడు. క్రమేపీ దాన్ని ఏదైతుందో విస్తృతం చేసాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతుందో మేము ఆశించిన ఆర్థిక ఆదాయం సమకూడటం లేదు అని చెప్పని అసలు వ్యవస్థను నిర్వీర్యం చేసింది. ఇప్పుడు ఒకప్పుడు ఏదో 135-140 బస్సులు ఉన్నాయి ఇక్కడ, ఇలా 85 బస్సులు వచ్చి 50 బస్సులు తగ్గినాయి. ఈ 4 సంవత్సరాలలో 50 బస్సులు తగ్గినాయి. ఇలా ఉచిత రవాణా ఏదైతే మహిళలకు సౌకర్యం కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. దాంతో మహిళలు ఒక విధమైనటువంటి ఒక విధమైన ఆత్మవిశ్వాసం ఎక్కడికో ఎనీవేర్ ఎట్లా జేబుల రూపాయలు లేకుండా ఆరోగ్య భద్రత ఉచిత వైద్య సదుపాయం పొందుతామో, జేబుల రూపాయలు లేకుండా తల్లిగారింటికి పోవచ్చు, అత్తగారింటికి పోవచ్చు, బిడ్డ దగ్గరికి పోవచ్చు, ఆసుపత్రికి పోవచ్చు, ఏడికైనా పోవచ్చు అని చెప్పంటున్నా. జేబుల రూపాయి అవసరం లేదు. పొద్దున స్నానం చేసి ఇంత చల్లబడి బస్ ఎక్కుతా అయిపోయాయి, మళ్ళీ పొద్దుకి ఇంటికి వచ్చిన అంటూ నేను ఇట్స్ రియలీ సో గ్రేట్ ప్రోగ్రామ్. అంటే వాస్తవంగా దీంతో కొంత ఆటో కార్మికులకు వాళ్ళ జీవనం అంటే వారికి కొంత వారికి ఇబ్బంది కలుగుతుంది. డెఫినెట్లీ వీ కన్సిడర్ ఇట్. సీఎం గారు కూడా ఏదైతుందో ఆటో కార్మికులకు కలుగుతున్నటువంటి ఒక ఈ ఉపాధికి సంబంధించిన ఇబ్బందులు వారు పరిగణలోకి తీసుకున్నారు. ఇప్పుడు వాస్తవం ముందస్తుగా దీన్ని ఊహించి కనీసం ఒక నెలకు 1000 రూపాయలు అని చెప్పి ఆరంభంగా నిర్ణయం చేసింది. 12,000 రూపాయల సంవత్సరానికి. దాన్ని ఇంకే విధంగా ప్రోత్సహించాలి ఆర్థికంగా వాళ్ళని ఆటో కార్మికులను ఆర్థికంగా, అది ఏ మేరకు ఆర్థిక సహాయాన్ని పెంచగలుగుతారు. రెండోది ఏదైతే వరకు ఈ ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం ప్రధానమని చెప్పి అంటున్నారు. ఈ ఆటో కార్మికులు అందరూ ఏదైతుందో అనార్గనైజ్ సెక్టర్, అసంఘటిత కార్మికులు. అసంఘటిత కార్మికులు అనే వరకు ఏదైతే వాళ్ళకి యాజమాన్యం లేదు. యాజమాన్యం లేకపోవడంతో ప్రావిడెంట్ ఫండ్ పరిధిలో రావటం మనకు ఇబ్బంది, సాధ్యం కాదు. ఎక్కడైతే యాజమాన్యం ఉంటుందో అక్కడ మాత్రమే ప్రావిడెంట్ ఫండ్ సాధ్యమవుతుంది. ప్రభుత్వం యాజమాన్య బాధ్యత తీసుకొని ఇట్లా బీడీ కార్మికుడు ఒక 1000 రూపాయలు చెల్లిస్తే యాజమాన్యం 1000 రూపాయలు చెల్లిస్తుందో, ఇక్కడ ఆటో కార్మికుడు 1000 రూపాయలు చెల్లిస్తే ప్రభుత్వం 1000 రూపాయలు చెల్లిస్తుంది. గవర్నమెంట్ విల్ కమింగ్ టు షో ఆఫ్ ది మేనేజ్మెంట్. దీంతో ఏమైతుంది, వాళ్ళకి మనం ప్రోవ్ చేసుకున్న సొమ్ముకు వాళ్ళకు ఒక విధమైన ఒక వడ్డీ దానికి చేకూరి రేపు ఇల్లు కట్టుకున్నా, బిడ్డ పెళ్లి చేసుకున్నా మొత్తంగా డబ్బు వస్తుంది. రిటైర్మెంట్ బెనిఫిట్ ప్రత్యేకంగా వస్తుంది. దాంతోపాటు ఇప్పుడు ఫిట్నెస్ ఉన్నది. ఫిట్నెస్లో ఏమన్నా రాయితీ కల్పించవచ్చా వాళ్ళకు, ఇక్కడికి వచ్చి కొంతవరకు ఒక విధమైనటువంటి ఒక ఆదాయం సమకూర్చాలి. ఫిట్నెస్ అనేది ప్రతి సంవత్సరం పడే పాలు. దాన్ని ఏ విధంగా రిలాక్స్ చేయవచ్చు, ఏ విధంగా ఏమైనా తగ్గించవచ్చు ఫిట్నెస్. ఇప్పుడు కొత్త వెహికల్స్ కొనుక్కునే వాళ్ళు ఉంటారు. ఉదాహరణ కొత్త వెహికల్స్ కొనే వారికి ఏదైతుందో వాళ్ళకు ప్రభుత్వం ఆర్థికంగా సదుపాయం కలిగించాలి. ఇప్పుడు మైనార్టీస్ ఉన్న ముస్లిం సోదరులు ఉన్నారు, వాళ్ళకి ఏదైతుందో మైనార్టీ బంధు ద్వారా ఏదైతుందో మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తోని ఒక ఆటోకు 2 లక్షలు అవసరం, 1 లక్ష రూపాయలు ఇచ్చినట్టయితే 50% ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది ఆటో కెన్ బి హెల్ప్ అవుట్ ఫ్రమ్ ది గవర్నమెంట్. 50% ఆఫ్ ది ఆటో సపోర్టెడ్ బై ది గవర్నమెంట్. ఉదాహరణ చెప్తున్నాను, ఇది దిస్ కెన్ బి డన్ ఈజీలీ.
సీఎం గారు కూడా తీవ్రంగా ఆలోచన చేస్తుంది. ఏది ఆటో కార్మికులకు ఏ విధంగా ఉపాధి కోల్పోతున్న ఒక భావన ఏర్పడ్డదో దాన్ని ఏ విధంగా రియంబర్స్ చేయాలి, వాళ్ళు ఆదుకోవాలంటే తీవ్రంగా ఆలోచిస్తుంది. ఇలా దళితులు ఉన్నారు, ముస్లింలు ఎక్కువ ఉన్నారు, ముస్లిమ్స్, దళితులు, బలహీన వర్గాలు. కాబట్టి వారిని ఏ విధంగా ప్రభుత్వంకి వెళ్ళి ఆదాయం సమకూర్చాలి, వారికి ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలనేది ఇప్పుడు ప్రభుత్వం అమలు చేయాలని పెట్టే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. వాటిల్లో కూడా వీళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. వాటిల్లో ఇవన్నీ కూడా గవర్నమెంట్ తీవ్రంగా ఆలోచిస్తుంది. తప్పకుండా ఇటు రవాణాలో మహిళలకు ఏ విధంగా ప్రోత్సాహం కలిగిస్తుందో అట్లాగే ఆటో కార్మికుల ఏదైతే ఉపాధి ఇబ్బందులు ఎదుర్కొంటున్న దాన్ని కూడా భర్తీ చేయడానికి కూడా ప్రభుత్వం దీన్ని ఆలోచిస్తుంది. తప్పకుండా ఆటో కార్మికులు కూడా ఎదుగుతుందో వాళ్ళు ఆదుకునేటానికి చర్యలు చేపడుతున్నారు ఒక భావన. సీఎం గారు ఇది వెరీ సీరియస్లీ కన్సిడరింగ్. సీఎం గారు వెరీ సీరియస్లీ కన్సిడరింగ్. కార్మిక శాఖతో ట్రాన్స్పోర్ట్ శాఖను సమన్వయం చేసి ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలి. కార్మిక శాఖను ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సమన్వయం చేసి దీన్ని अमल किया है। ये वेलफेयर प्रोग्राम हमेशा रहने का है, खासकर कांग्रेस दौर में इसके 10 गुना करेंगे, 10 गुना करेंगे। अब जो 70 नया बोल रहे हैं ना, हम आने वाले साल में 1000 देंगे। आने वाले साल में हर कांग्रेस को 2-2 हज़ार देंगे, जगचाल को 2000, कोटक को 2000, हमारा पक्का लिख के रख साहब जरा ओके ಬರ್ತಾడు ಇದು ತುರ್ತು ಬರ್ತಾడు ಇದು ಮತ್ತೆ पंचीय ಬಂದ್ಬಿಡಿ ಮತ್ತೆ ಮುಸ್ಲಿಂ ತೆಕ್ಕೊಳ್ಳೋದು ಸಾಗ इधर कोर्ट में समझो जगचाल में समझो मुस्लिम की आबादी ज्यादा उस वास्ते हमारा कम है सर, हमारा कम है उधर उनको कोर्ट को 500 मेट्रो को 500 अब 1000 मुझे जगचाल को 1000 देहात को 1000 2000 लिख के रख लो। కాళేశ్వరం సంబంధించి చర్యలు ఎట్లా ఉండబోతుంది? కాళేశ్వరం అంతా అసలు నిజంగా కూడా ఉరి తీయాలని అంటున్నాను, దోషులు ఉరి తీయాలంటున్నాను. 1,20,000 కోట్ల పెట్టుబడి పెడితే కనీసం 1,00,000 ఎకరాల పార్క్ రావద్దే. నువ్వు 1,20,000 కోట్ల పెట్టుబడి పెడితే 120 lakh crore 1,20,000 crore 1,00,000 ఎకరాలు కూడా సాకు రాలేదు. ఇప్పుడు పిఎస్ కుంగిపోయినాయి. ఏంద్రా అంటే ఆ ఇసుక తల్లిపోయిందంట. వాగులు ఇసుక తల్లిపోతుంది, నదిలు ఇసుక తల్లిపోతా అదే వాగులు ఇసుక తల్లిపోతాయి. నువ్వు ఏ వాగులతో ఇసుక ఎందుకు పెడుతుంది? ఇసుక తల్లిపోయి పెడుతుంది, నదులు ఇసుక తల్లిపోకుండా ఏమవుతుంది? ప్లాన్స్ అండ్ డిజైన్స్ కెన్ బి ఇక ఆ తల్లిపోయేటువంటి నదిలో మనం డిజైన్ చేయవచ్చు. సముద్రంలో కడుతున్నారు వంతెనలు, సముద్రంలో వంతెనలు కడుతున్నాయి అంటున్నాను నేను. ఇప్పుడు ఇంజనీర్ డిజైన్ తీస్తే దాన్ని రూపొందిస్తే చక్కగా ఉంటుంది, లీడర్ రూపొందిస్తే ఎట్లుంటుంది? మేము మా ఆలోచన మేము ఇంజనీర్ల ముందు పెడతాం. ఇంజనీర్లు ఏదైతే డిజైన్ రూపొందించాలి, మేమే డిజైన్ రూపొందిస్తే ఇంకొక ఇట్లుంటుంది. సీఎం ఈజ్ వెరీ ఫర్మ్ ఆన్ ఇట్. ముఖ్యమంత్రి గారు చాలా ఫర్మ్గా ఉన్నారు. మన శాసన మండలి ఏదైతే ఉందో నీకు ఖచ్చితంగా చెప్పేసి వాడు ఎంత పెద్దోడైనా మనం వదిలిపెట్టే ముచ్చట్లేదు. ఆందోళన గట్టితో పెట్టుబడి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పిండ్రు. ఇక మళ్ళీ ఏదైతుందో భవిష్యత్తులో కొంత స్ట్రీమ్ లైన్ కావాలో పారదర్శకంగా ఉండాలని భావంతో అని చెప్పింది. కానీ మాజీ ముఖ్యమంత్రి గారు అంటే ఏదైతే కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి సంస్థ వాళ్ళు మాత్రమే చెల్లిస్తారు, లేదంటే దాన్ని ఒకటి బాబు డెఫినెట్గా ఎల్ఎన్టీ రెస్పాన్సిబిలిటీ ఉన్నది. దే కెనాట్ డిజోన్ ఆర్ దే కెనాట్ గో అవుట్. ఇవాళ నిర్మాణంలో వాళ్ళ బాధ్యత ఉన్నది. ఇవాళ లయబిలిటీ పీరియడ్ ఒకటి పరిగణలోకి తీసుకోరు. మీరు లయబిలిటీ పీరియడ్ తోడు ఏదైతుందో నిర్మాణ లోపాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. నిర్మాణ లోపాలను కూడా మనం పరిగణలోకి తీసుకుంటారు. ఇక్కడ ఒకటి లయబిలిటీ పీరియడ్ అగ్రిమెంట్, ఒకటి నిర్మాణ లోపాలను కూడా ఇంకొకటి ఉంటాయి చెప్పంటూ నేను. దే కెనాట్ గో అవుట్ ఆఫ్ ఇట్. వాళ్ళు ఎవరు కడతారనే అంశం కాదు ఇక్కడ. ఇప్పుడు ఈ సెకండ్ సీజన్ ఉందే, నీకు కాళేశ్వరం మీద 1,00,000 ఎకరాలు కూడా సాగు లేదు, మల్లన్న సాగర్ నీళ్ళు లేదు, రంగనాయక సాగర్ నీళ్ళు. ఇప్పుడు మల్లన్న సాగర్ లేదు, రంగనాయక సాగర్ లేదు, ఏది లేదు. అందరూ వచ్చి మన మీద పడుతుంది ఎస్ఆర్ఎస్ మీద. మొత్తం మంది వచ్చి మన ఎస్ఆర్ఎస్ మీద పడుతుంది. ఉన్నది ఒకటే ఎస్ఆర్ఎస్. ఇప్పుడు ఏదో ఫ్లడ్స్ వచ్చి కొట్టుకుపోయి పంపులు అంటున్నారు కదా, కింద దేవాలయాలు కట్టాను మనం ఇప్పటికీ. దీని కింద ఇక్కడికంటే ఇంకొక 10 times ఎక్కువ వచ్చింది పడుతుంది అక్కడ దేవాలయాలు. అక్కడ ఒక్క పంపు చెక్కు చెదరం లేదు, మొత్తం ఇంటాక్ట్ ఉన్నాయి. అంటే ఏది నిర్మాణం లోపల అనేది అది కొంత
నాణ్యత ప్రమాణాలు పాటించాలి. సాంకేతిక పరిజ్ఞానం కూడా ప్రధానమని చెప్పండి. నువ్వు ఏ విధంగా సాంకేతిక పరిజ్ఞానం లేకుండా లీడరు డిజైన్ రూపొందిస్తే గిట్లుంటుందా? లీడరు నాయకుల మీద అవుతుందో మా ఆలోచన మేము చెప్పాలి డిపార్ట్మెంట్, దానికి అనుగుణంగా ఇంకో మీడియా వంతెన కావాలని చెప్తాం మేము. ఇక్కడ ఆ వంతెన డిజైన్ ఎవరు రూపొందించాలి? సంబంధించిన శాఖ ఇంజనీర్ రూపొందించాలి. దాన్ని ఎంత డెప్త్ పోవాలి, ఎంత డిజైన్, అది ఏ విధంగా ఉండాలనేది అన్నీ మేమే గీసినాక ఎట్లుంటుంది. అది సతగా పెట్టాడు ఆయన ఆడు. ఒకటి కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది వేరే స్టేజెస్ ఉంటే, ఇప్పుడు వర్క్ కంప్లీషన్ అనేది ఏదైతుందో బ్యారేజ్ కంప్లీషన్ ఒక పార్ట్, దాని పక్కన దానికి యాన్సిలరీ వర్క్స్ కూడా ఉంటాయి. వాడు ఏదైతుందో ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టి వాడు ఇంకో వర్క్ పోతుంది. వానికి ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలి కాంట్రాక్ట్. వాడు ఏదైతుందో ఇన్ డ్యూ అగ్రిమెంట్ పీరియడ్ వర్క్ కంప్లీట్ అయిందని చెప్పని వాడు ఈ వర్క్ కంప్లీషన్ సర్టిఫికేట్ పెడితేనే మనకి ఈ ఎక్స్పీరియన్స్ అక్కడ యాడ్ అవుతుంది. వాడైతే యువర్ రైట్, వాడు ఒక సర్టిఫికేట్ పొందినాడు, కింది స్థాయి అధికారి పట్టుకొని ఇచ్చి పట్టుకొని వర్క్ కంప్లీట్ సర్టిఫికేట్ పొంది. బట్ టోటల్ వర్క్ ఈజ్ నాట్ హ్యాండెడ్ ఓవర్. టోటల్ వర్క్ కంప్లీట్ కాలేదు, టోటల్ వర్క్ ఈజ్ నాట్ హ్యాండెడ్ ఓవర్. వర్క్ హ్యాండ్ ఓవర్ అయినా కానీ ఇంకా వాళ్ళు బాధ్యత ఉంటుందని ఇప్పుడు చెప్పి నేను. బట్ టోటల్ వర్క్ ఈజ్ ఆల్సో, టోటల్ సైట్ ఈజ్ ఆల్సో నాట్ హ్యాండెడ్ ఓవర్. అది కూడా ఉంది చెప్పంటున్నాను. అదే ఈ సర్టిఫికేట్ వాడు చూపెట్టే కారణం ఏంటనేది కూడా దాన్ని ఆరా తీస్తే ఏదైతే ఉందో ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వినియోగించుకోవడానికి కొరకు అది పొందినాడు. ఈ కెనాట్ గోట్ బాబు, ఈ కెనాట్ గోట్ వాడు ఇచ్చినోడు ఏదైతుందో ఈఎన్సీ ఇవ్వాలి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ ఇవ్వాలి. ఎవడంటే వాడు ఈఓఎస్సీ రాసి చేయలేదు కాగితం, వాడు చూపెట్టే కాగితం ఏదైతుందో కింది స్థాయి అధికారులు చూపెడుతున్నాడు. ఇక వర్క్ కంప్లీషన్ హ్యాండెడ్ ఓవర్ అనేది ఎవరు చూపెట్టాలి? ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ చూపెట్టాలి. నాట్ ఎనీబడి, నాట్ ఎవడు కింది స్థాయి అధికారి తెలియదు కదా బాబు. అండ్ వాని ఓన్ స్టేట్మెంట్ కూడా ఉన్నది, లయబిలిటీ పీరియడ్ ఉన్నది, ఇంకా మీది దీన్ని మేమే కట్టిస్తామని వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఉన్నది. డెఫినెట్గా ఏది ఇస్తుందో వాళ్ళు ఇందులోకి వెళ్ళి వాడు పక్కకు పోయి పుచ్చట్లేదు. డెఫినెట్గా వానితోనే కట్టించడం జరుగుతుంది. ఏది ఏమైనా ఇదికి ఈ నాణ్యత ప్రమాణాలు లోపించడంతో ఇది ప్రభుత్వం కొంత తెలంగాణ తలదించుకునే పరిస్థితి ఏర్పడ్డది. జాతీయ స్థాయిలో తెలంగాణ తలదించుకునే పరిస్థితి ఏర్పడ్డది. దానికి కేసీఆర్ రైతుగా బాధ్యత వహిస్తారు. ఈ తలదించుకునే పరిస్థితి ఏర్పడటానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహిస్తారు. మరి ఏ కాళేశ్వరం ప్రాజెక్టు గొప్ప ప్రాజెక్టుగా దీన్ని ప్రచారం చేసుకునే ప్రయత్నం చేయడం జరిగిందో, ఇవాళ అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏది ఇస్తుందో తెలంగాణ తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చి పెట్టి దానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలి. తెలంగాణ తలదించుకునే పరిస్థితి ఏర్పడటానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలి. జైతాల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా పెద్దలు, గౌరవనీయులు, శాసనమండలి సభ్యులు, మాజీ మంత్రి వర్యులు, అన్నగారు పెద్దలు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి సభ్యులు, కురుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పెద్దల నరసింహరావు గారు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు ఈ జిల్లా ధర్మపురి నియోజకవర్గం నుంచి ఆ ప్రజలు పెద్ద ఎత్తున ఆశీర్వదించి ఆ ధర్మపురి లక్ష్మణస్వామి దయతో ఆ దేవుడి యొక్క ఆశీస్సులతోని ఎమ్మెల్యే గెలుపొందించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంతో నమ్మకంతో పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు శ్రీధర్ బాబు గారు ఈ జిల్లాకు, ఉమ్మడి జిల్లా కరీంనగర్ జిల్లాకు మరి ఈ ప్రాంతానికి సచిన ధర్మపురి శాసనసభ్యుడిగా విప్ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారిని, శ్రీధర్ బాబు గారికి, పెద్దలందరికీ కూడా నరసింహరావు అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు జిల్లాకు సంబంధించిన మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విప్పుగా నియమించిన తర్వాత పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా నరసింహరావు గారు, మేమందరం కూడా ఆ రోజు ఆ ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు రైతుల పక్షాన మన తప్పతాల నిపుణులతో మన రైతులు తీవ్ర ఇబ్బందుల పాలవుతుంటే మరి అనేక మార్లు పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ మేము కానీ అప్పుడున్నటువంటి అధికారులకు రైతులు తీవ్ర ఇబ్బందుల పాలవుతుండ్రు. వడ్ల కొనుగోలు విషయంలో ఒకట మన ప్రభుత్వం మిల్లర్లు కటింగ్ పేరుక రైతులు ఇబ్బందుల పాలు చేస్తున్నట్టే ఏ ఒక్క కాగితం ఇచ్చినా కూడా, ఏ ఒక్క రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రికి రాసినా కూడా వాళ్ళు రైతుల పక్షాన్ని ఎప్పుడు కూడా దీని మీద విచారణ జరిపించినాము.
ఈ యొక్క వడ్ల కొనుగోలు సెంటర్ దగ్గర మరి రైతులకు ఈ విధమైనటువంటి అన్యాయం జరిగిందనో అన్యాయం జరగలేదనో అప్పుడున్నటువంటి మంత్రులు కానీ అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ ఎలాంటి కూడా విచారణ జరిపించలేదు. ఇప్పుడు ప్రజలు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి రాబోయే కాలంలోనైనా కూడా రైతులకు మద్దతుగా ఉండే విధంగా పెద్దలు మేము ఒకటే కోరినాం కలెక్టర్ గారిని, ఏదైతే ధర్మాకాంటస్ రషీద్ ఉంటారు గతంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు రిప్రజెంట్ చేసిన విధంగా ప్రతి రైతుకు ధర్మాకాంట అస్టు ఇప్పించి ఎక్కడ తప్పాతాలు నెపంతో మిల్లర్ కటింగ్ పెట్టుకుంటా వడ్ల కొనుగోలు సెంటర్ జరగాలని చెప్పేసి కొనుగోలు రైతులకు జరగాలి అనే ఒక విషయాన్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి గోదావరి పరివార ప్రాంతానికి శాండ్ ఏదో ఇసుక ఉందో ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక నిర్ణీతమైన రేటు ధర ఫిక్స్ చేసి ప్రజలకు అందుబాటు వచ్చే విధంగా ఇసుక అందరికీ అందుబాటులో రావాలి. బయట రాష్ట్రాలకు ఇక్కడ ఇసుక తరలించద్దనే విషయాన్ని కూడా వారికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పేదవాళ్ళకు సంబంధించిన ఇళ్ళ విషయంలో కానీ ఇళ్ళ స్థలాల విషయంలో కానీ మరి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎన్నికల ప్రచారంలో భాగంగా 6 గ్యారెంటీ పథకాలు మేము ఏదైతే 100% అమలు చేస్తామన్న ఆ పథకాన్ని మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి మొదలు 2 పథకాలు అమలు చేయడం జరిగింది. మరి దానిలో భాగంగా ఉచితంగా బస్సు సౌకర్యం మా సోదరిమణులు ఎక్కడికి వెళ్ళినా మీరు చూడండి, బస్ స్టాప్ల దగ్గర కానీ బస్ స్టాండ్ దగ్గర కానీ మన సోదరిమణులు మా చెల్లెలు అక్కలు తల్లులంతా కూడా మరి ఆర్టీసీకి సంబంధించిన ఉచిత బస్సు సౌకర్యాన్ని వారికి ఎక్కడికి ప్రయాణం చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట అమలు చేసిందని యొక్క వారు ఆనందంగా వారు ఆ యొక్క బస్సు సౌకర్యం ఉపయోగించుకుంటున్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని విషయంలో కూడా నేను మొన్న కూడా మీ ముఖ్యమంత్రి గారు చెప్పినాం సార్, ఆ ఆరోగ్యశ్రీ పథకంలో కూడా డిస్టిక్ సంబంధించిన డిఎంఎండ్హెచ్ఓ అధికారులు ఎక్కడైతే ఆరోగ్యశ్రీ పథకం ప్రైవేట్ హాస్పిటల్లో అమలవుతుందో ఆ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొచ్చిన వాళ్ళకు 10 లక్షల రూపాయలు అప్గ్రేడ్ చేసినాం. అప్గ్రేడ్ చేసిన విధంగా మనకు అప్రూవల్ రావాలి అని 2 రోజులు 3 రోజులు ఆ పేషెంట్ను నిరీక్షణ ఎదురు చూడకుండా దయచేసి తక్షణమే ఆ ఆరోగ్యశ్రీ కార్డు చూపెట్టిన వెంటనే ఆ పేదవాళ్ళకు ఆరోగ్యం అందే విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆ డస్క్ ఏదైతే ఉంటుందో వాళ్ళకు ఆదేశాలు జిల్లా కలెక్టర్ ద్వారా ఇవ్వాలని చెప్పేసి మేము ఎమ్మెల్యేలందరూ కూడా సీఎం గారు రిక్వెస్ట్ చేయడం అయింది, వారు కూడా చెప్పడం కూడా జరిగింది. మరి 2 పథకాలతో రేపు 28వ తారీఖు రోజు మరి పెద్ద ఎత్తున గ్రామ సభల ద్వారా రాబోయే మిగిలిపోయినటువంటి 4 గ్యారంటీ పథకాలు అదేవిధంగా మేనిఫెస్టోలో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి మన పెద్ద దిక్కులో ఉన్నటువంటి మా పెద్ద జీవన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కూడా నేను కానీ అదేవిధంగా పెద్దలు నరసింహరావు గారు కానీ అదే మా వెమ్లవాడ శాసనసభ్యులు మా ఆది శ్రీనివాస్ గారు కానీ మా చుప్పదండి శాసనసభ్యులు మా సత్యం గారు కానీ అందరం కూడా ప్రజలకు అందుబాటు ఉండే విధంగా ప్రభుత్వ పథకాలు ప్రజల దగ్గర తీసుకెళ్ళి గ్రామసభల ద్వారా ఎవరైతే అర్హత ఉండే విధంగా అప్లికేషన్స్ తీసుకొని మన రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పేదవాళ్లకు ఆ పథకాలు అందే విధంగా మేమందరం కష్టపడి పనిచేస్తామనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి మా జగిత్యాల జిల్లా ప్రజలందరూ కూడా మరి ఓడిన గెలిచిన మీ మధ్యలో ఉన్న నన్ను పెద్ద ఎత్తున ఆశీర్వదించిండు. మన ప్రభుత్వం పరంగా పెద్దలు నాకు పెద్ద జీవన్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారి యొక్క సహకారంతో గుర్తుగా వచ్చింది. మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క ఏదైతే ఆ ముఖ్యమంత్రి గారు పదే వారు పది బాధ్యతలు తీసుకున్నట్టు నేను ముఖ్యమంత్రి కాదు, నేను సేవకుడిని అంటాను. నేను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ స్థాయికి వచ్చిన పెద్దల యొక్క ఆశీర్వాదం కాబట్టి నేను ఒక ఎమ్మెల్యేగా విప్పుగా కాదు, మీ అందరికీ కూడా ఈ యొక్క జగిత్యాల జిల్లాకు సంబంధించిన ప్రజలందరికీ సేవకుడిగా 24 గంటలు అందుబాటులో ఉండి మీరందరికీ కూడా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రభుత్వ పరంగా వచ్చిన పథకాల విషయంలో కానీ ప్రతి పేదవాళ్ళకు అందే విధంగా మేము కష్టపడి పనిచేస్తామనే విషయాన్ని మరొకసారి ఈ యొక్క ప్రాంత ప్రజలకు అందరికీ తెలియజేసుకుంటాం.